5 సంవత్సరాలు జగన్ పాలన చూశారు, 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన చూశారు మీరు. ఈ 2 ఏది బాగుందంటే ఏం చెప్తారు? నేను జగన్ గారి పాలనే బాగుందంటాను సార్. ఎందుకంటే నేను వచ్చి ఒక ఎస్సీని. చంద్రబాబు నాయుడు గారు ఒకనొక టైంలో ఎస్సీలో పుడతమే వీళ్ళు. కానీ జగన్ గారు ఒకే ఒక మాట అంటే ఎప్పుడైనా ప్రతి సభలో ప్రతి చాట ప్రతి నియోజకవర్గం వెళ్ళినప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా దళితులు అంటారు సార్. ఇక్కడ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ తెలుస్తుంది. నా అనే పదంలోనే ఉంది దాంట్లో ఉన్న ఆప్యాయత. అవునా కదా సార్? నిన్నగా మనం చూస్తుంటే టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారని అవహేళన చేశారు సార్. ఇవాళ అంబేద్కర్ జయంతి. రాజ్యాంగంలో ఉన్న టిప్పర్ డ్రైవర్కి లేదా సార్? మహానుభావుని రచించిన రాజ్యాంగంలో టిప్పర్ డ్రైవర్కి ఇవ్వకూడదని లేదా? దళితులు ఇవ్వకూడదని లేదా? ఎవరికైనా ఇవ్వచ్చు సార్. మనకు ఓటుకు వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ అనేది, ఎమ్మెల్యే సీట్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు, అర్హత ఉంది. కానీ ఇవాళ తను నవ్వుతా అవహేళన చూస్తా ఒక వీడియో చూస్తే పక్కన వాళ్ళకి నవ్వుతున్నారు సార్. పక్కన వాళ్ళకి నవ్వుతున్నారు అంటే ఒక రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నాడు సార్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని టిప్పర్ డ్రైవర్కి ఇష్టం ఏంటని అవమానిస్తున్నాడు. ఒక దళితులను అమ్మనిచ్చినట్టు సార్. అది ఒక దళితుల్ని అమ్మనిచ్చినట్టు అతను ఎక్కడ లేదు కదా సార్. ఒక దళితుగా నేను ఆవేదపడుతున్నాను ఇవాళ. మరి అసలు ఇప్పుడు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు, ఇప్పుడు కోట్లు కావాలి ఏది ఎన్నికల్లో పోటీ చేయడానికి. ఏంటి అసలు ఆ దమ్ము ధైర్యం ఏంటి జగన్కి? జగన్ గారికి సార్ అతను చేసిన ఒక అభివృద్ధి సార్. మాట ఇచ్చాడు, నిలబెట్టాడు సార్. బీసీలు ఉన్నారు, ఒక అది కులాన్ని చూసుకోలేదు సార్. ఒక ఏంటంటే అతను ఇచ్చిన సంక్షేమ పథకాలు, నా ప్రజలు ఉన్నారు, నేను శుభ్రం నేను 100% చేశాను కాబట్టి నేను గెలవగలను ఒక ధీమా సార్. అదేమో ఎవరికి ఉంది సార్? ఏ రాజకీయ నాయకులు దేశంలో ఎవరికి లేదు. ఇప్పుడు మనల్ని చూసి వాలంటీర్ వ్యవస్థ కానీ ఇంకా ప్రతి ఒక్క వ్యవస్థనే ఇతర స్టేట్లు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం చూస్తున్నారు. అర్థం కదా? ఇవాళ కనుక జగన్ గారు గెలవకపోతే సామాన్యులకి ఏది అందదు సార్. ఇంకే సీఎం కూడా ఇలా సంక్షేమ పథకాలు ఇవ్వాలని ముందుకు రారు. నిజంగా 100% చెప్తున్నాను సార్. ఇది కనుక జగన్ గారు ఈసారి గెలవకపోతే మన దేశంలో ఉన్న ఏ సీఎం గారు కాడ ఇలా లేబర్కి ఇలా ఇస్తుంటే వీళ్ళు మనకు ఓట్లు లేరు, వీళ్ళు మనకు గెలిపించలేరు అని ఒక భావన ఒకటి కలిగి లేబర్కి ఎవరు చేయరు సార్. పేద ప్రజలకు ఏం చెప్తారు మీరు? పేద ప్రజలకు ఒకటే చెప్తున్నాను సార్. జగన్ గారు ఒకే ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా పరిపాలన నచ్చితేనే ఓటేయండి. ఆయన దౌర్జన్యంగా అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ హే అని అడుగుతున్నా. ఆయన ఏమంటున్నాడు? నా పరిపాలన నచ్చితే, నా యొక్క సంక్షేమ పథకాలు మీకు అందితే, అంతేగాని అందపోతే అని అంటలా, అందితేనే ఓటేయండి అంటున్నాడు. బెదిరిస్తల్లా, ఓటర్లను బెదిరిస్తలేదు, వ్యక్తులను కూడా బెదిరిస్తల్లా. ఆయన నా సంక్షేమ పథకాలు మీకు అందితేనే ఓటేయండి అంటున్నాడు. ఒకే ఎలక్షన్ ముందు ఒకటే అన్నాడు, కులం చూడం, మతం చూడం, వర్గం చూడం, ప్రాంతం చూడం అన్నాడు. అలాగే ఇచ్చాడు. ఈసారి మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూస్తారా? 100% చూస్తారు సార్. నేను అన్న దాంట్లోనే ఉంది. జగన్ గారు గెలవకపోతే భారతదేశంలోనే ఒక లాంటి ఇట్లాంటి గవర్నమెంట్ అంటే సంక్షేమ పథకాలైన గవర్నమెంట్ ఇదే లాస్ట్ అవుద్ది.